నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఫిలిష్తీయులు మన దేశంపై దాడి చేస్తున్నారు. నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. ఈ రాత్రి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుందాం. రేపు ఉదయం వారిని ఓడిద్దాం. ఇశ్రాయేలీయులకు ఇశ్రాయేలు మొదటి రాజు కింగ్ సౌల్ నాయకత్వం వహించాడు. కింగ్ సౌల్కు తన సైనికుల నుండి అద్భుతమైన స్వాగతం లభించినప్పటికీ అతను చాలా ఆందోళన చెందాడు. ఫిలిష్తీయుల కిస్సలో ఒక అద్భుత శక్తివంతుడైన రాక్షసుడు నిలచెను. ఆయన పేరు గొల్యాతు. గోలియాత్ ధైర్యవంతుల హృదయాలలో కూడా భయాన్ని నింపేవాడు. ప్రతి ఉదయం గోలియాత్ ఇశ్రాయేలీయులకు సవాలు చేయడానికి ముందు వరుసలోకి వెళ్లేవాడు. సరే అబ్బాయిలారా, ఆదేశాలు వచ్చాయి. మనం ముందు వరుసలోకి వెళ్తున్నాం. లోయ నుండి ఏ ఫిలిష్తీయుడు వెళ్లలేడు. హలో అబ్బాయిలారా. ఓహ్ నా దేవుడా, అతను ఎంత భారీగా ఉన్నాడు! అతను ఎలాంటి మనిషి? వాళ్ళు నన్ను గోలియాత్ అని పిలుస్తారు. మీరు నన్ను మృత్యువు అని పిలుస్తారు. అతను మనిషి కాదు, అతను ఒక రాక్షసుడు. నాతో పోరాడటానికి ఒక మనిషిని పంపించండి. అతను పడిపోతే మొత్తం ఇశ్రాయేలు నాకు నమస్కరిస్తుంది. మనకు ఇప్పుడు సహాయం కావాలి. మీలో తెలివి తక్కువవాడు ఎవడు మొదటగా నాతో యుద్ధం చేసి చనిపోవాలనుకుంటున్నాడు? అటువంటి బలమైన శత్రువుతో ఎలా వ్యవహరించాలో తెలియక కింగ్ సౌల్ కూడా నిస్సహాయంగా ఉన్నాడు. ఇశ్రాయేలుపై యుద్ధం యొక్క నీడ ఆవరించడంతో కింగ్ సౌల్ యుద్ధం కోసం మరిన్ని సైనికులను సేకరించడానికి దేశమంతటా దూతలను పంపాడు. బేత్లెహేంకు ఒక దూత చేరుకున్నాడు. అక్కడ జెస్సీ అనే వృద్ధుడు తన 8 మంది కుమారులతో నివసిస్తున్నాడు. వినండి ప్రజలారా, యుద్ధం మనపై ఉంది. కింగ్ సౌల్ ప్రతి మనిషిని యుద్ధానికి పిలుస్తున్నాడు. మీలో ఫిలిష్తీయులతో ఎవరు పోరాడతారు? మేము ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా కింగ్ సౌల్తో నిలబడతాము. కుమారుడా, యుద్ధాలు బలం వలె విశ్వాసంతో కూడా గెలుచుకుంటాయని గుర్తుంచుకోండి. ఇది చివరికి నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు లభించిన అవకాశం. చిన్న కొడుకు డేవిడ్ తన సోదరులు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా చూశాడు. అతను వారితో వెళ్లాలని కోరుకున్నాడు. కాని పోరాడటానికి చాలా చిన్నవాడు కాబట్టి తాను వెళ్లలేనని అతనికి తెలుసు. తర్వాతి రోజు ఉదయం డేవిడ్ సోదరులు ఆ దూతతో కలిసి కింగ్ సౌల్ శిబిరానికి బయలుదేరారు. వారు ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి మరియు ఇశ్రాయేలును రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. డేవిడ్ తన తండ్రి గొర్రెలను చూసుకోవడానికి వెనుక ఉండిపోయాడు. కాని అతను తన సోదరులకు మరియు తన ప్రజలకు మద్దతు ఇవ్వడానికి చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని నేను నమ్మలేకపోతున్నాను. తొందరగా రండి, నా చిన్న గొర్రె పిల్లలారా.
మనం దాదాపుగా చేరుకున్నాం. వావ్, ఎంత అద్భుతం, ఎంత అందంగా ఉంది. All right, here we go. అబ్బా అబ్బా, అది చాలా దగ్గరగా వచ్చింది. గొర్రె పిల్లలారా,
మనం ఇప్పుడు సురక్షితమే. నా దేవా నీవే సమీపములో నా ప్రాణములో భయం ఏది లేదు. నా హృదయముతో వాయించెదను నీ నామమునే జపించెదను. పొలములో గొర్రెలతో కలిసి మనసుతో కన్నీరు కార్చేదన నీ కాంతితో చీకటి తొలగించి నన్ను నడిపించు నా దేవా. గాలిలో నీ శ్వాస వినిపించెను, నీ మాటలో ఆశ చూపించెను. నీవు ఆశయించు ప్రతిక్షణము నీ ఛాయలో శాంతి పొందెదను. నా దేవా నీవే సమీపములో నా ప్రాణములో భయం ఏది లేదు. నా హృదయముతో వాయించెదను నీ నామమునే జపించెదను. గాలిలో నీ శ్వాస వినిపించెను, నీ మాటలో ఆశ చూపించెను. నీవు ఆశయించు ప్రతిక్షణము నీ ఛాయలో శాంతి పొందెదను. నా దేవా నీవే సమీపములో నా ప్రాణములో భయం ఏది లేదు. నా హృదయముతో వాయించెదను నీ నామమునే జపించెదను. ఇది నా కుమారులకు కొంత ఆహారం తీసుకెళ్లడానికి సరైన సమయం. నా చిన్న కొడుకు ఎక్కడో దగ్గరగా ఉన్నాడనుకుంటున్నాను. నాన్నా, నేను ఇక్కడ ఉన్నాను. హలో కొడుకా,
ఇక్కడకు వచ్చి మీ తండ్రికి ఒక కోగిలింత ఇవ్వు. నాన్నా, నేను సింహం మరియు ఎలుగుబంటి నుండి గొర్రెలను కాపాడాను. నువ్వు నన్ను మెప్పించడానికి కథలు చెప్తావా? అవసరం లేదు. నువ్వు సహాయం చేయాలంటే యుద్ధ భూమికి ఆహారం తీసుకెళ్లిరా. సరే తండ్రి. తరువాతి ఉదయం దావీదు గొర్రెలను మరొక యువ కాపరి చేతికి అప్పగించి ప్రయాణం ప్రారంభించాడు. వీడ్కోలు దావీదు, నీ ప్రయాణం వెలిగిపోనిదిగా ఉండాలి. ధన్యవాదాలు సామ్. త్వరలో మళ్ళీ కలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా అన్నల కోసం ఆహారం తీసుకొస్తున్నాను. యుద్ధం సమీపిస్తోంది. ఈ ఆహారాన్ని నా దగ్గర ఉంచు. నా అన్నలను కనిపెట్టాలి. సరే, ఈ ఆహారం తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? నా అన్నలకు సహాయం చేయడానికి వెళ్తున్నాను. ఓహ్ ఓరి నాయనో! అతను గొలియాతు దగ్గరకు వెళ్తున్నాడంట. కత్తులు పదును పెట్టండి, సైన్యాధిపతులారా. ఈ రాత్రి ఒక్క ఇశ్రాయేలీ సైనికుడు కూడా నిలబడలేడు. వారి అడుగుల సవ్వడి నాకు వినబడుతోంది. ఓహ్ కాదు, అది గొలియాతు. అతను వస్తున్నాడు. మూర్ఖులారా, నా వెనుక ఉన్నది చూసి పోరాడండి. ఇప్పుడు మీరు ఓడిపోతారని తెలుసుకోండి. నువ్వు ఎవరు? నేను. ఆ ఫిలిష్తీయుడు ఎవరు? మరి ఎందుకు ఎవ్వరూ అతనితో పోరాడటం లేదు? నువ్వు. అలాంటివాడితో ఎవ్వరూ పోరాడలేరు. కాని మనం ఏదో ఒకటి చేయాలి. ఇంకెవరూ అతనితో పోరాడకపోతే నేను పోరాడుతాను. దావీదు, నువ్వు పిచ్చివాడివా? గొలియాతుతో పోరాడగలవని అనుకుంటున్నావా? నేను పోరాడుతాను. ఎవరూ అతనితో పోరాడటానికి సాహసించరు. ఓ చిన్న పిల్లాడా, అతను ఒక రాక్షసుడు. అతను రాక్షసుడని నాకు తెలుసు. కాని దేవుడు నన్ను రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. వినరా తమ్ముడు, ఇప్పుడు పిల్లచేష్టలు వద్దు. వెంటనే తిరిగి వెళ్ళు, లేకపోతే చనిపోతావు. లేదు ఎలియాబ్, నేను ఏమీ చేయకుండా ఊరికే నిలబడలేను. వా, ఈ చిన్నోడు పిచ్చోడిలాగా ఉన్నాడు. తక్షణమే రాజుకి చెప్పండి. రాజా, మీరు ఏడుస్తున్నారా? అయ్యో! లేదు, నేను ఏడవడం లేదు. మీరు ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీకేం కావాలి? నా రాజా, బయట ఒక ధైర్యవంతుడు వచ్చి గొలియాతుతో పోరాడటానికి సిద్ధమని చెప్పాడు. ఆ ధైర్యవంతుడైన యోధుడిని వెంటనే నా వద్దకు తీసుకురండి. సరే రాజా, ఇప్పుడే తీసుకువస్తాను. మహారాజా, నేను దావీదును. ఇదంతా ఒక జోక్ అనుకుంటున్నాను. నువ్వు ఒక చిన్న పిల్లాడివి. ఓ దేవా,
నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టావు? దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు రాజా. ఆయన మళ్ళీ మనల్ని నమ్మే ఒకరికోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడి గురించి నీకేం తెలుసు చిన్నపిల్లాడా? ఒకసారి సింహం నా తండ్రి గొర్రెలను తీసుకెళ్లినప్పుడు నేను దాన్ని వెంబడించి చంపాను. రాత్రిపూట ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను దాన్ని అడవిలోకి తరిమేశాను. అది నా బలం వల్ల కాదు రాజా, అది నా విశ్వాసం వల్ల. బహుశా నువ్వు ఇక్కడికి ఒక కారణం చేత వచ్చావేమో. ఒకవేళ అది నిజమైతే, ఒకవేళ ప్రభువు నీతో నిజంగా ఉంటే, నువ్వే నా యోధుడివి. ధన్యవాదాలు రాజా. నా ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతాను. నేను ఏం చేశాను? దేవుడు అతనితో ఉండాలి. తండ్రి, నేను మరణ ఛాయల లోయలో నడిచినా ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. సామ్యూల్లే, అతనికి అభిషేకం చేయి, ఎందుకంటే ఈ యువకుడే దేవుడు ఎంపిక చేసుకున్నవాడు. వీడేనా ఇశ్రాయేలు యోధుడు? ఒక చిన్న పిల్లోడా? నీవు ఎవరో నాకు తెలుసు. నీ పేరు, నీ కీర్తి, నీ గర్వం అన్నీ నాకు తెలుసు. కాని ఇతరుల్లాగా నేను నీకు భయపడను. అదా సంగతి. నీ ఎముకలు తునాతునకలు చేసి మిగిలింది పక్షులకు ఆహారంగా వదిలేస్తాను. నీవు కత్తి, ఈటెతో నామీదకు వస్తున్నావు. కాని నేను యెహోవా సైన్యములకధిపతి అయిన దేవుడి నామంతో, నువ్వు ధిక్కరించిన ఇశ్రాయేలు సైన్యాల దేవుడి నామంతో వస్తున్నాను. ఓరి మూర్ఖుడా, నీ దేవుడు నిన్ను చావడానికే పంపాడు. లేదు, ఈరోజు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగస్తాడు. అప్పుడు ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది. ఆ పిల్లాడు, అతను అతడిని చంపేశాడు. అతను గెలిచాడు. ఆ పిల్లాడు ఆ రాక్షసుడిని ఓడించాడు. ఇప్పుడు లేవండి సైనికులారా, ఇశ్రాయేలు కోసం. వాళ్ళు వస్తున్నారు. మనము గెలుస్తామని నేను నమ్మలేను. యుద్ధం గురించి మర్చిపోండి. తొందరగా పారిపోండి. మీ ప్రాణాలను కాపాడుకోండి. ధైర్యంగా, గట్టిగా ముందుకు దూకండి. దేవుడు మనతో పోరాడుతున్నాడు. వాళ్లకు దయ చూపించవద్దు. పారిపోండి. గొలియాతు కథ ముగిసింది. కాని దావీదు కథ అప్పుడే మొదలైంది.
పిల్లలు యానిమేటెడ్ సినిమాల ద్వారా బైబిల్ కథలను నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారా? యేసు జీవితం ఆధారంగా పూర్తి నిడివిగల బైబిల్ సినిమాలను రూపొందించడమే మా లక్ష్యం. మా కంటెంట్ యూట్యూబ్లో ఉచితంగా లభిస్తుంది, కాని ఈ గొప్ప ప్రయాణానికి మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. మా పాట్రియాన్ కమ్యూనిటీలో చేరండి. ఈ అద్భుతమైన సినిమాల నిర్మాణంలో భాగస్వాములే. బైబిల్ కథలను భావితరాలకు అందించడానికి మాకు తోడ్పడండి. మీ సహాయం కోసం క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంది. దయచేసి మీ అమూల్యమైన కానుకను పంపించండి. మిమ్మల్ని, మీ పిల్లలను దేవుడు నిండుగా దీవించునుగాక.